తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితను అరెస్ట్ చేయడం సహజంగానే సంచలనాత్మకమైనటువంటి ఘటన. నిజానికి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందే ఆవిడని అరెస్ట్ చేయొచ్చు అని ఒక పెద్ద ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఎందుకో జరగలేదు. దాంతో అప్పుడు ఏదో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏదో కొంత అవగాహన కుదిరిందని ఒక ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయటం కొంచెం ఆసక్తికరమైన అంశం. ప్రధాని మోడీ హైదరాబాద్కు వచ్చిన రోజునే ఈ పరిణామం కూడా సంభవించడం దానికి దీనికి ఏం సంబంధం ఉందని చెప్పలేకపోయినా బట్ ఇది ఒక అబ్జర్వ్ చేయగలిగినటువంటి గమనించదగిన పాయింట్ లాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే నిజమే, ఎవరు తప్పు చేసినా ఎవరు స్కామ్కు పాల్పడినా చర్య తీసుకోవడం తప్పు కాదు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం స్టడీ చేస్తే అది జరుగుంటే ఇది జరుగుంటే ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్ల నష్టం వచ్చి ఉండేది అని అంటున్నారు. ఓకే, కానీ యాక్చువల్గా జరిగిన నష్టం 125 కోట్లు ఎంతో నష్టం వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది. తర్వాత ఆపేశారు. ఇదంతా జరిగింది. సరే, 100 కోట్లు లేదా 125 కోట్లు లేదు 200 కోట్లు అనుకుందాం. 200 కోట్ల నష్టం జరిగితే ఇంత సీరియస్గా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి అన్ని కేసుల్లోనూ ఇలా ఎందుకు స్పందించట్లేదనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. దానికి తోడు భారతీయ జనతా పార్టీతోటి కలిస్తే వాళ్ళంతా పునీతులైపోతారనేటువంటి భావన వస్తూ ఉంది. యాక్చువల్గా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ మీద ఒకవైపు కాంగ్రెస్ దాడి, ఇంకోవైపు బీజేపీ దాడి, ఈ రెండు కలిపి ఎట్లయినా సరే బీఆర్ఎస్ని గుంజేయాలి, ఎవరికి దొరికినంత వాటా వాళ్ళు లాగాలన్నట్లుగా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీలు కొందరు బీజేపీలో చేరడం, మరికొందరు ఒకళ్ళిద్దరు ఇప్పుడు ఇంకా కాంగ్రెస్లో చేరటం, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది కాంగ్రెస్లో కి మద్దతు ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే సో బీఆర్ఎస్కి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి ఎదురవుతూ ఉంది. సరే, ఈ 20 ఏళ్లలో 21, 23 ఏళ్లలో అనేక గడ్డు పరిస్థితుల్ని కేసీఆర్ ఎదుర్కొన్నారు. 2009లో కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నారు. మొత్తం మీద అప్పుడు జరిగిన పరిణామాలతో ఆయన మళ్ళీ బయటపడి ఆ సంక్షోభం నుంచి బయటపడి 2014 నుంచి 10 ఏళ్ల పాటు దాదాపు 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ కొనసాగినప్పుడు ఆయన కూడా కొన్ని తప్పులు చేశారు. ఏమాటగా ఉంటారు, కాంగ్రెస్ నుంచి వాళ్ళ నుంచి మొత్తం పార్టీని గుంజటం, ఎమ్మెల్యేని లాగటం, దానివల్ల కాంగ్రెస్కే దెబ్బతినిపోయే పరిస్థితి వచ్చిందని అనుకునే పరిస్థితి రావటం. సో అదంతా అయితే అప్పట్లో ఈ రకమైన దాడులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ ఈ తరహా చేస్తున్న దాడులు అప్పట్లో కేసీఆర్ చేసినట్లు అనిపించాల. కాకపోతే ఆ ఎమ్మెల్యేలను ఏదో రకంగా ప్రలోభపెట్టో ఆకర్షించో తన వైపు చేర్చుకున్నమాట వాస్తవమే. కానీ అది కూడా ఓటుకు నోటు కేసు తర్వాత ఇదే రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారు జరిపినటువంటి ఆపరేషన్ని ఫెయిల్ చేయించిన తర్వాత కేసీఆర్ గారిలో ఈ ఆలోచన వచ్చి గవర్నమెంట్కి ఇంకెక్కువ బలం కావాలని ప్రయత్నం చేశారు. కానీ 2018లో బలం వచ్చిన తర్వాత కూడా ఆయన అదే స్థాయిలో పనిచేసేసరికి అది జనంలో కూడా కొంత నెగిటివ్ అయింది. బట్ ఇవి రాజకీయాలు ఎప్పుడు ఆ రకంగా ఉండవు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వచ్చింది. కాంగ్రెస్ కూడా తన వంతు కృషి చేస్తున్నట్లు ఉంది. ఉదాహరణకి మల్లారెడ్డి గారి కాలేజీ ఉంది. మల్లారెడ్డి గారి కాలేజీ మీద అల్లుడు కాలేజీ, మల్లారెడ్డి గారి కాలేజీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ విద్యా సంస్థలకు సంబంధించిన రోడ్డు ఏదో ఆక్రమించారని చెప్పి మొత్తం తవ్వేసారు. జనరల్గా నోటీస్ ఇచ్చి మరి జనానికి ఇబ్బంది కలుగుతుంది కదా, స్టూడెంట్స్కి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి కదా. ఇదే ఏపీలో జరిగితే అక్కడ ఇట్లా ఏపీలో కనుక ఆక్రమించారు మాకు స్వాధీనం చేయండి అంటే కోర్టుకి వెళ్తున్నారు, స్టేలు తీసుకుంటున్నారు, లేదంటే విధ్వంసాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదే తెలుగుదేశం, ఇదే కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా బీజేపీతో సహా. ఇక్కడ మాత్రం వాళ్ళు చేస్తుంది ఏకంగా తవ్వేశారు. ఎక్కడ కాలేజీకి 10 మందికి నడిచే కాలేజీ దారిని తవ్వేశారు. ప్లస్ మల్లారెడ్డి గారి బిల్డింగులను కూడా కూల్చేసే పరిస్థితి తెచ్చారు. మొత్తం పలుగు బుల్డోజర్లతోటి చేయటం ఇవన్నీ జరిగినాయి కదా. ఆ వెంటనే ఆయన అంతకుముందు ఎంపీగా పోటీ చేస్తానన్న ఆయన బీఆర్ఎస్ తరఫున అసలు మా కుటుంబం నుంచి ఎవరం పోటీ చేయము, మా కొడుకు పోటీ చేయడం, ఎవరం పోటీ చేయడం అని చెప్పేశాడు. ఆ తర్వాత ఆయన డీకే శివకుమార్ దగ్గరికి కర్ణాటకకి వెళ్ళాడు, మంత్రాలు జరుపుకున్నాడు. మొత్తం మీద పరిస్థితిని కాస్త కుదురు పట్టినట్టున్నాడు, కొంచెం తగ్గాడు. సో అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఒకవైపు బీజేపీని విమర్శిస్తూ తను అదే పని చేస్తుంది. అలాగే ఇప్పుడు మహీపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుని మీద కూడా సడన్గా అక్రమ కేసులు పెట్టారు. ఇదంతా కాంగ్రెస్లో చేరనందుకేనని మన హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా ఆల్రెడీ విమర్శలు చేశారు. సో ఇక మరోవైపు బీజేపీ ఈ కవిత గారిని అరెస్ట్ చేయటం, మరి కవిత గారిని అరెస్ట్ చేస్తే నిజంగా చట్ట ప్రకారంగా తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేస్తే ఎవరు కాదన్నారు. కానీ మరి ఇదే ప్రామాణికత మిగతా కేసుల్లో ఎందుకు ఉండట్లేదు? ప్రత్యేకించి
చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో మనం ఇప్పుడే మిత్రులు చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏమని బీజేపీ తోటి సఖ్యతకి ఆయన ఓడిపోయిన వెంటనే బీజేపీ తోటి రాజీ పడిపోయి ఏదో రకంగా వాళ్ళతోటి కాళ్ళబేరానికి వెళ్ళి జాగ్రత్త పడ్డాడు కాబట్టి ఆయన జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు కేంద్రం అనేటువంటి ఒక అభిప్రాయం అయితే సర్వత్రా ప్రజల్లో వ్యాపించింది. ఉదాహరణకి కొన్ని ఇది అక్కడ ఇద్దరు మంత్రులు అంతా కలిపి 100 కోట్లు కానీ స్కామ్ అవుతుందో లేదో తెలియని ఢిల్లీలో ఇద్దరు మంత్రులు 7-8 నెలలుగా జైల్లోనే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి పిఎస్ మీద 2,000 కోట్ల రూపాయల సోదాలు జరిపి ఇదే సిబిటిడి ప్రకటన చేసింది 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి. ఇంతవరకు ఆ కేసు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చంద్రబాబు గారు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, ఇంకేవో చేశారని చెప్పి పలుమార్లు నోటీసులు ఇచ్చారు. మరి అదేమైపోయిందో తెలియదు. చంద్రబాబు గారు ఏకంగా 4 తన ఎంపీలని బీజేపీలోకి పంపించారు. సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారి మీద 7,000 కోట్ల బకాయి బ్యాంకు లోన్లు ఎగ్గొట్టిన కేసు ఉంది. ఆయన వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారి ముందు దర్జాగా కూర్చోగలిగాడు. బీజేపీలో చేరంగానే ఈ పరిస్థితి ఎట్లా వస్తుంది? ప్రైమ్ మినిస్టర్ గారికి ఎప్పుడైనా ఒకే రకమైన పద్ధతి ఉండాలి కదా అని ప్రజలు అనుకోవటం తప్పు కాదు కదా. మరి అంతేకాకుండా ఈ చంద్రబాబు గారి టైంలో జరిగిన ఏపీలో జరిగిన స్కిల్ స్కాము, రాజధాని భూముల స్కాము, అలాగే మద్యం స్కామ్, వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీకి రాజధాని భూముల స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ అడిగితే అసలు ఏం కిమ్మనలేదు. అలాగే స్కిల్ స్కామ్ కేసులో ఈడీ కొంతవరకు దర్యాప్తు చేసింది, కొందరిని అరెస్ట్ చేసింది. అదే కేసులో చంద్రబాబు గారిని ఏపీ గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేస్తే అదంతా అక్రమని ఇదే ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ విపరీతమైన ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీ తోటి అలైబలై చేసుకున్నారు. అది వేరే ఆస్పెక్ట్. ఏకంగా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా పురంధరేశ్వరి గారు తీసుకెళ్ళి లోకేష్ గారిని కలిపారు. అంటే ఇక్కడ కేసులు అనేవి ఎవరు తప్పు చేసినా అది తప్పే, దాన్ని ఎవరూ మనం సమర్థించం. కానీ కొందరు కేసుల్లో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటం, చూసి చూడనట్టు పోవటం, తన దగ్గరికి రాగానే మొత్తం కప్పిపుచ్చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కలిగించడం దేశానికి మంచిది కాదు, బీజేపీకి మంచిది కాదు, ప్రధాని మోడీకి కూడా ప్రతిష్ట కాదు. ఆయన అంతకుముందు టెర్రరిస్ట్ ఇంకా వ్యక్తిగతంగా భార్య లేదని ఇవన్నీ చెప్పినప్పటికి కూడా చెప్పినటువంటి చంద్రబాబు గారితో రేపు వాటేసుకోవడానికి, కౌగిలించుకోవడానికి వెళ్తున్నారు. అది ఆయన ఇష్టం. ఇక అది మనం ఏం చేస్తాం? మనం బాధపడినా వాళ్ళు బాధపడకపోతే మనం చేయగలిగేది ఉంది. కానీ బట్ ఒకటి, ఈ కేసుల విషయంలో ఏం చేశారు? చంద్రబాబు గారి మీద తాజాగా ఐఎంజీ భరత్ 850 ఎకరాల కేసు వచ్చింది. అది సిబిఐ ఎంక్వైరీ మీరు వేస్తారా మేము వేయాలా అని తెలంగాణ హైకోర్టు అడిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో అనేది ఇప్పుడే చెప్పజాలం. బట్ ఆయనైతే చంద్రబాబు గారికి ఇబ్బంది కలిగించే ఏ పని చేయరనేది జనరల్గా ఉన్న అభిప్రాయం. సో ఇలా చంద్రబాబు గారు తెలివిగా అటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని రెండుని మేనేజ్ చేసుకుని, అలాగే న్యాయ వ్యవస్థలో తనకున్న పట్టుని నిలబెట్టుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా బయటపడుతున్నాడు. మరి కేసీఆర్ నిజానికి చంద్రబాబును రక్షించాడు. ఓటుకు నోటు కేసప్పుడు బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అన్నప్పటికీ కూడా ఆ తర్వాత అప్పట్లో బీజేపీ వాళ్ళే చెప్పేవాళ్ళు, న్యాయ వ్యవస్థలోని ఒక ప్రముఖుడి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని కేసీఆర్ ఆయన జోలికి రాకుండా 36 సార్లు ఛార్జ్షీట్లో ప్రస్తావన తెచ్చారు. కానీ ఎక్కడా చంద్రబాబు గారి పేరు లేకుండా జాగ్రత్త పడ్డారు. సో ఆ రకంగా కేసీఆర్ గారు చంద్రబాబు గారికి ఉపయోగపడినట్లు లెక్క. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటర్న్ చేస్తారా లేదా అనేది వేరే విషయం. కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుని లేదా కాస్త స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే ఆయన స్ట్రాటజిక్ మిస్టేక్ చేశాడు. అనవసరంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అనటం, మహారాష్ట్రలో ఏదో చేస్తారని వెళ్ళటం, అలాగే బీజేపీ మోడీ గారి మీద విమర్శలు చేయటం, మోడీ గారికి ఆహ్వానం పలకపోవటం, గవర్నర్తో తగాదా, ఇలాంటివి కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్స్ ఆయన చేశాడు. దాని ఫలితంగానే ఇప్పుడు బీజేపీ మరింత అగ్రెసివ్గా వెళ్తోందా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, కేసులు ఎవరి మీదైనా వాస్తవంగా అభియోగాలు ఉంటే పెట్టడం తప్పు కాదు. కానీ బట్ కొందరి విషయంలో ఒక రకమైన ప్రమాణం, కొందరి విషయంలో ఇంకో రకమైన ప్రమాణం పాటించడం ఈడీ అయినా, సిబిఐ అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా అది పద్ధతి కాదు. మహారాష్ట్రలో అశోక్ చవాన్ మీద ఆదర్శ అపార్ట్మెంట్లు కుంభకోణం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున గందరగోళం చేసిన బీజేపీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరంగానే ఏకంగా రాజ్యసభ ఇచ్చింది. ఇలా అట్లాగే అస్సాంలో ఏకంగా అప్పట్లో విమర్శ చేసినటువంటి ఆయన బీజేపీలో చేసుకుని ముఖ్యమంత్రిని చేశారు. సో ఇట్లాంటివి కొన్ని దేశానికి మంచి సంకేతాలేవో, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మంచి ఉద్దేశాలుగా కనపడు, ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతాయి. బట్ ఓవరాల్గా చూస్తే
భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణలో బీఆర్ఎస్ని బాగా దెబ్బతీయటానికి క్యాండిడేట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీటిని ఎట్లా ఎదుర్కొంటాడు, మళ్ళీ రైజ్ అవుతాడా లేదా అనేది కాలమే చెబుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా దానికి ఒక కొలమానంగా ఉంటాయి. బట్ ఇప్పటికైతే చాలామంది దాంట్లోంచి తప్పించుకుని అటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గరికి, ఇటు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న తీరు కాస్త బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగించేదే అని చెప్పాలి.